సోదార్ హోమ్ లో బాత్రూమ్ ఎందుకు అడగాలి? నేను ఉమెన్ కమిషనర్ వరకు వెళ్ళినా. నేను వాడు నా జీవితంతో ఆడుతాడు. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేస్తాడు. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, ఏడే షెల్టర్ అన్ని చూపెట్టి రైట్ వచ్చి పెడుతున్నా అంతే. టీవీ నైన్కి పోవాలి, కంపల్సరీ పోవాలి. వాడు నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. అందరినీ రైతు పక్కంట, నేను శ్రీకాంత్ గారిని పక్కంట, భావన కంటే పక్కంట. దానికి మొగుడున్నాడు, ఇద్దరు కొడుకులున్నారు. అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఉరిశిక్ష తీయాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. వాళ్ళు నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. వాడు ఉరిశిక్ష పడాలి, వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. వాడు నాకు వద్దు, నా బంగారం నా పిల్లలు నా చేతికి రావాలి ఖచ్చితంగా. ఉత్తర తాడు లేకుండా చేసిన వాడు. కట్టుకున్న భార్య నేను సవుతుందని సవితి ఫోన్ పెట్టిస్తాను అందరూ. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, రోడ్డు మీద బ్రతికైంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. వాడు శ్రీకాంత్ వాడు లంచ కొడుకు, దొంగ వాడుకో. వాడిని చంపుతా నేను చస్తా, ఇంతే. వాడిని చంపుతా నేను చస్తా. ఎన్ని పెడతారు నా మీద? కెమెరాలు ఎన్ని పెడతారు? కెమెరాలు ఎన్ని పెడతారు? ఏం చేస్తారు?